తెలంగాణలో కాంగ్రెస్ హామీ అమలుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మహాలక్ష్మి గ్యారంటీల భాగంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పటికే అమల్లోకి వచ్చింది ఫ్రీ బస్ పాస్. అలాగే ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పథకం ముందుగానే అమలు చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి ఎలక్షన్ కోడ్ అడ్డంకి కాకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తింపు ఉంటుంది అని చెప్తుంది. రేషన్ కార్డు ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు. భర్త ట్యాక్స్ కట్టినా లేదా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినా ఈ పథకానికి అర్హులు కాదు అని చెప్తున్నారు. సో ఈ పథకానికి అమలుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఈ నెల చివరాఖరి వరకు ఈ 2500 రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో మహిళలను ఆకట్టుకున్నటువంటి స్కీమ్, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరిట దీనికి సంబంధించిన దర్యాప్తులు స్వీకరిస్తా ఉన్నారు. ఫామ్స్ అన్ని వీళ్ళు అర్హులైనటువంటి వారు సమర్పించాల్సిందిగా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా 2500 రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తా ఉంది. దానికి క్రైటీరియా, అర్హతకు సంబంధించినటువంటి దాంట్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారిని మొదటగా ప్రాధాన్యంలోకి తీసుకోవాలనేటువంటిది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సేమ్ యథావిధిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో నెలకు 2000 రూపాయల సంబంధించినటువంటి నగదు బదిలీ అక్కడ డైరెక్ట్ గా అకౌంట్ లోకి జమ చేస్తా ఉన్నారు మహిళల ఇంట్లో. అదే విధంగా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇచ్చిన 6 గ్యారెంటీల అమల్లో ఇది ఒకటి ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఎక్కువగా మహిళలకు సంబంధించిన ఓట్లను గ్రాబ్ చేయొచ్చు, వన్ సైడ్ ఓటింగ్ జరిగేలా ఈ పథకం ఉపయోగపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేటువంటిది వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఇప్పటికే ఉచితంగా బస్సు రవాణా కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి దాంట్లో ఇంప్లిమెంట్ ఉంది. కాబట్టి ఇది కూడా యాడ్ అయితే ప్రతి నెల పెన్షన్దారులకు ఏ రకంగా అయితే పెన్షన్ పడుతుందో అలాగే ఇది ఒకటి యాడ్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. లాభం కూడా జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నటువంటిది సమాయత్తం చేస్తా ఉన్నారు. అధికారులకు ఆదేశాలు అందజేశారు. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు సంబంధించి ఎంత మేర ఎంత మేర నిధులు అవసరం అవుతాయి, ఎక్కడి నుంచి నిధులు సమకూర్చాలి, వీటన్నిటిపైన డీటెయిల్స్ కావాలంటూ అధికారులకు ఆదేశాలు అందాయి. అదే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే ఈ పథకాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రైట్, అంటే ఎటువంటి మార్గదర్శకాలు ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే భర్త ట్యాక్స్ పేయర్ అయినా లేదంటే జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినా వాళ్ళు పథకానికి అనర్హులు అని చెప్తున్నారు. ఇంకేమైనా అనర్హతలను చెప్తున్నారు? ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత క్రైటీరియాలో ఫస్ట్ ఉండేది ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు అంతా కూడా దీంట్లో ఉంటారు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వారికి కూడా ఇవ్వాలి అనుకుంటే కనుక అత్యంత పేదరికం వైపు ఉన్నటువంటి అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలను సెలెక్ట్ చేసుకుంటే, ఎందుకంటే కొత్తగా 2500 స్కీమ్ కోసం ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది పెన్షన్ లాగానో రైతు బంధు లాగానో డైరెక్ట్ గా అకౌంట్ లో పడేటువంటి పరిస్థితి లేదు. సో ఈ పథకానికి అర్హులైనటువంటి వారందరూ యథావిధిగా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, తెల్ల రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా. సో వారందరూ కూడా అర్హులే అవుతారు. కాబట్టి ఆ ఎంక్వైరీలో భాగంగా జిఎస్టీ ఫైల్ చేసినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఆ కుటుంబంలో దీనికి మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 2500 రూపాయలు ఇస్తామనుకున్నారో వారు అర్హులు కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు, జిఎస్టీ ఫైల్ చేసినటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు దీని నుంచి ఎగ్జంప్షన్ ఉంది. వారు ఈ పథకానికి అర్హులు కాదు. మిగతా వారంతా కూడా అర్హులు అన్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇంకా కొన్ని నిబంధనలు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనిపైన కసరత్తు జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో. ప్రస్తుతానికైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ అర్హురాలే. రైట్ మధు, త్వరలోనే మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మహిళలకు మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ అమల్లోకి వచ్చింది.
ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్తున్నారు. రేషన్ కార్డు ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం వర్తించదని చెప్తున్నారు. భర్త ట్యాక్స్ కట్టినా సరే లేదా జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినా ఈ పథకానికి అర్హులు కాదు అని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి కొత్త సంవత్సరం త్వరలోనే మహిళలకు కాంగ్రెస్ చేసిన హామీలో భాగంగా 2,500 రూపాయల అమలు రాబోతూ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్, లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపే పథకాన్ని అమలు చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది.